నమస్కారం, వెల్కమ్ టు సీఎం టుడే. మన దేశంలో ఉన్న ఎన్నో చారిత్రాత్మక ఆలయాలకు ఒక్కో విశేషం ఉంటుంది. ప్రతి ఆలయానికి స్థల పురాణం, ఘనమైన చరిత్ర ఉంటాయి. కానీ చాలా వరకు అలాంటి విశిష్టతలు ఉన్న ఆలయాల గురించి మనకు తెలియదు. ఇప్పుడు చెప్పబోయే ఆలయం కూడా అదే కోవకు చెందుతుంది. దానికి ఉన్న విశిష్టతలను తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఆలయం ఏమిటో, దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుజరాత్లోని అహ్మదాబాద్కు సమీపంలో భావ్నగర్ అనే ప్రాంతం ఉంది. అక్కడికి దగ్గరలో ఉన్న కవికాంబోయి అనే గ్రామానికి సమీపంలో అరేబియా మహాసముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోని స్తంభేశ్వరనాథ ఆలయం ఉంటుంది. దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 లోపు మాత్రమే ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఎందుకంటే మిగిలిన సమయంలో ఈ ఆలయం సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. అవును, అది నిజమే. అందుకే ఈ ఆలయానికి స్తంభేశ్వరనాథ ఆలయం అని పేరు వచ్చింది. ఇక ఆలయం మునిగి ఉన్నప్పుడు కేవలం శిఖరం, ధ్వజస్తంభాలు మాత్రమే భక్తులకు కనిపిస్తాయి. అయితే పైన చెప్పినట్లుగా దైవ దర్శనానికి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 అనేం కాదు. ఆ సమయం ఒక్కోసారి మారుతూ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఉదయమే ఆలయం పైకి వచ్చి ఉంటుంది, మధ్యాహ్నం మునిగిపోయి ఉంటుంది. కనుక ఆ సమయంలో మాత్రం భక్తులకు ముందుగా చిట్టీల ద్వారా ఆలయం మునిగే సమయాన్ని తెలియపరుస్తారు. దీంతో ఆలయం దగ్గరకు వెళ్లే భక్తులు ఆ సమయం చూసుకొని దైవ దర్శనం, పూజలు చేసుకొని ఆ సమయం కన్నా ముందుగానే తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక ఆలయం వద్దకు వెళ్లేందుకు తీరం నుంచి తాడును ఏర్పాటు చేస్తారు. దాన్ని పట్టుకొని ఆలయం వరకు వెళ్ళి తిరిగి రావాలి. అయితే స్తంభేశ్వరనాథ ఆలయంలోకి వెళ్లడం రిస్క్తో కూడుకున్న పని కనుక 70 ఏళ్లకు పైబడిన వారిని, 10 ఏళ్ల లోపు ఉన్న వారిని అనుమతించారు. ఇక ఈ ఆలయంలో పూజారులు ఎవ్వరూ ఉండరు. భక్తులే శివలింగానికి అభిషేకం చేస్తారు, పూలు సమర్పిస్తారు. లింగం మునిగాక ఆ పూలు ఒడ్డుకు వస్తాయి. వాటిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పూలు దొరికితే తాము కోరినవి నెరవేరుతాయని, ఇంట్లో వాటిని పెట్టుకుంటే సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక ఆలయం మునిగిపోయే తేలే దృశ్యాలను తీరం నుంచి చూసేందుకు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ 2 సన్నివేశాలను చూడాలంటే అక్కడ ఒక రోజు గడపాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించి కొన్ని వందల ఏళ్ళవుతున్నా, అది రోజు మునిగి తేలుతూ ఉన్నా ఆ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయంలోని శివలింగం ఒక రకమైన కాంతితో మెరిసిపోతుందని భక్తులు చెబుతారు. ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా రిస్క్ అని, ఒకవేళ దర్శనం చేసుకుంటే మాత్రం ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఆలయానికి సంబంధించి స్థల పురాణం చెబుతుంది ఏంటంటే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుని వధించిన తర్వాత కుమారస్వామి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారని చెబుతారు. దాని గురించి స్కంద పురాణంలో ఉంటుందట. ఇక మరో కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులు ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారని చెబుతారు. కనుకనే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే వడోదర వెళ్లాల్సిందే. అక్కడి నుంచి 52 కిలోమీటర్ల దూరంలో కవికాంబోయి ఉంటుంది. అహ్మదాబాద్ లేదా వడోదరలలో ఏ ప్రాంతానికి చేరుకున్నా సరే వాటి నుంచి కవికాంబోయికి వెళ్ళవచ్చు. అయితే అక్కడికి వెళ్ళాలంటే బస్సు కన్నా ట్యాక్సీ అయితేనే ఉత్తమం. అయితే సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇక కవికాంబోయి వెళ్ళాక అక్కడ ఉండే సముద్రపు ఒడ్డు నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.